హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. అది కూడా మనకి విస్కోస్లో వస్తుంది. డిజిటల్ ప్రింట్లో వేయించాను, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వేయించానండి. మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్లో, ఆల్ ఓవర్ డిజైన్లో వేయించాను. పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమీ ఉండదు. మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రెస్సెస్ కానివ్వండి, కుర్తాస్, శారీస్ ఎలా అంటే అలా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఆర్గంజా అనగానే కొంచెం చాలామందికి డౌట్గా ఉంటుంది, లేస్తుందో ఏమో, శారీ కట్టుకున్నప్పుడు నార్మల్గా ఉంటుందో, ఎలా ఉంటుందో, ఇంకా లావ్ అనిపిస్తాం అనేసి చాలామంది డౌట్గా ఉంటుంది. ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి, అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ డౌట్ అవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా స్మూత్గా మనకి ఫాలింగ్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా నేను డిజిటల్ ప్రింట్లో వేయించాను కాబట్టి మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా 100 వాషుల తర్వాత కూడా ఇదే లుక్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. అలాగే ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. కాకపోతే నేను తక్కువ ప్రైస్లో ఇవ్వాలి, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది, అందరూ యూజ్ చేసుకుంటారనేసి నేనైతే తక్కువ ప్రైస్లో పెడుతున్నాను. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది పర్చేస్ చేస్తున్నారు, మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మర్చిపోతున్నారో ఏమో కానీ ఒకసారి అయితే ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీకు ఇంకా నచ్చింది, ఫ్యాబ్రిక్ రిసీవ్ అయ్యాక బాగా అనిపించింది అనుకోండి, 10 మందితో షేర్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మిస్ అవ్వకుండా వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. సింగిల్ కలర్ అండి, మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తెప్పించాను. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వచ్చింది. అది కూడా బ్లాక్ మీద గ్రే ఇంకా వైట్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిందండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. చూడండి, ఆర్గంజా అనగానే భయపడాల్సిన అవసరమే లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంత స్మూత్గా ఉందని చూడండి, జార్జెట్ లాగానే ఉంటుంది, అంత కంఫర్టబుల్గా ఉంటుంది, ఫాలింగ్గా కూడా ఉంటుంది. మనకి ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్, బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి ప్రింట్ అయితే. మనకి ఇదైతే డిజిటల్ ప్రింట్, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. 2 సైడ్ డిజిటల్ ప్రింట్ అనేది ఇంకా కాస్ట్లీగా ఉంటుంది మార్కెట్లో అయితే. మొత్తం చూడండి, ఫ్లవర్ ప్రింట్ వైట్ ఇంకా గ్రే కాంబినేషన్లో వచ్చింది. అక్కడక్కడ గ్రే కాంబినేషన్ కూడా వచ్చిందండి, ఉండి లేనట్టుగా ప్రింట్లో మనకి ఇలా తెలుస్తుంది. చూడటానికి డిఫరెంట్ షేడ్ వచ్చిందండి. ఎలా ఉందంటే మనకి 3D ఎఫెక్ట్ ఉంటుంది కదా, అలా ఉంది ప్రింట్ అయితే. చాలా బాగా నచ్చింది. మీకు ఇలా చూసిన దానికన్నా తీసుకొని మీరు ఫీల్ అవ్వండి, ఫ్యాబ్రిక్ ఎలా ఉందో మీరే చెప్తారు. నాకు ఈ ప్రైస్లో చాలా తక్కువగా వచ్చింది, మంచి క్వాలిటీలో ఉందనేసి మీరే ఒక 10 మందికి చెప్తారు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తున్నాను, అంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. ఎందుకంటే నేను దగ్గరుండి వేయించాను. ఫ్యాబ్రిక్ కానివ్వండి, ప్రింట్ 2 సైడ్ ప్రింట్ రావాలి, ఇలా వస్తే బాగుంటుందనేసి ఎన్నో రోజుల నుంచి నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికైతే ఇది కుదిరిందండి. బ్లాక్కి వైట్ కాంబినేషన్ ఇచ్చాను, చాలా బాగుంది. డ్రెస్సెస్కి కానివ్వండి, కుర్తీస్, షార్ట్ ఫ్రాక్స్, కాంబోస్, మదర్ అండ్ డాటర్కి కానివ్వండి, సిస్టర్స్కి కానివ్వండి, కాంబోస్ లాగా యూస్ చేసుకోవాలనుకుంటే మనకి మొత్తం రన్నింగ్లో వస్తుంది కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా తీసుకొని డిజైనర్గా స్టిచ్ చేసుకోవచ్చు, ఎక్కువ ప్లీట్స్ యూజ్ చేసి. లేదంటే శారీకైనా సరే మనము ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకొని రఫుల్డ్ మోడల్లో శారీ డిజైన్ చేసుకోవాలనుకున్నా బడ్జెట్లో ఉంది కాబట్టి డిజైనర్ శారీ వస్తుంది. మనం ప్లీట్స్ యాడ్ చేసినా కూడా పెద్దగా బడ్జెట్లో డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. ఎక్కువ డిజైన్ చేసుకోవాలి, ఎక్కువ ఫ్యాబ్రిక్ యూస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లైనింగ్ వచ్చేసి మనకి శాంటూన్ కానివ్వండి, సాటిన్ కానివ్వండి యూస్ చేస్తే కొంచెం షైనీగా, మనకి ఇది కొంచెం లైట్ వెయిట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లైనింగ్ కొంచెం మంచిది యూస్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్ కాటన్ అయితే వేయకండి, ఎందుకంటే కాటన్ అనేది మనకి ముడుచుకుపోవడం కానీ లేదంటే కలర్ షేడ్ అవ్వడం అలా ఉంటుంది కాబట్టి సాటిన్ కానీ శాంటూన్ కానీ యూస్ చేసినట్లయితే డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనము వైట్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ కానివ్వండి, డిజైనర్ బ్లౌజెస్ ఏది యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. పన్నా కూడా మనకి 44 ఇంచెస్లో వచ్చింది కాబట్టి శారీ లాగా యూస్ చేయొచ్చు, మల్టీపర్పస్గా ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. విస్కోస్ ఫ్యాబ్రిక్లో మనకి 2 సైడ్ డిజిటల్ ప్రింట్ అనేది మార్కెట్లో చాలా ప్రైస్ ఉంటుందండి. మీరు కంపేర్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఒకసారి బయట ఒకసారి కంపేర్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. ఇంత తక్కువ బడ్జెట్లో మాత్రం మీకు ఎక్కడ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వరు. నేను దగ్గర ఉండి నేను చేయించుకున్నాను కాబట్టి మరీ చెప్తున్నాను, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. మిస్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా బాధపడతారు.
ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.